కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. గుడివాడలో కొడాలి నానిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని బుద్దా వెంకన్న అన్నారు. కృష్ణా జిల్లాలో మొదట ఓడిపోయే స్థానం గుడివాడే అని స్పష్టం చేశారు. కొడాలి నాని ఏ దేశం వెళ్లినా వదలమని హెచ్చరించారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 100 దేశాలలో ఆందోళన చేశారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తామని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. రేపు 18వ తారీఖు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారంట. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నిన్ను గుడివాడ ప్రజలు ఓడేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు గుడివాడలో ఓడిపోవడం ఖాయం. ఇది రాష్ట్రం నుంచి కాదు, దేశం నుంచి కూడా పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నారని సంగతే ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఊరుకోరా బాబు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు? మీకు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు 100 దేశాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అంటే మీరు ఏ దేశం పారిపోయినా అక్కడ వదలరు. మీరన్న మాటలకి మీరు ఏ దేశం వెళ్ళినా వదలరు. మరి ఇంకోటి అంటాడు, లోకేష్ ఉన్నాని లోకేష్ను పట్టుకొని పనులు ఎక్కువ అన్నాడు. లోకేష్ ప్రజల మనిషి. లోకేష్ బాబు గారు ప్రజల మనిషి కాబట్టి ప్రజలు తిరిగినారు. ప్రజల సొమ్ము. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చుంది. ప్రభుత్వం దిగి రాకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏలూరులో ముట్టడించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగులు గాని, అధికారులు గాని, సిబ్బంది గాని ఎవరు కూడా లోనికి వెళ్లకుండా ఆ గేటు ఎదుట బైఠాయించి కార్యాలయాన్ని ముట్టడించి ఈ రోజు వారు ఆందోళనను ఉధృతం చేశారు. ప్రస్తుతం నాయకులు గాని, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు గాని ఉన్నారు. కార్మికులు చూస్తున్నాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు సమ్మె చేస్తున్నారు కదా, అధికారులు మీ దగ్గరికి వచ్చారా? నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని? స్థానిక స్థాయి ఎమ్మెల్యేలు గాని, నాయకులు గాని ఎవరు రాలేదండి. ప్రతిపక్షం వాళ్ళు మాత్రమే వచ్చారు. టీడీపీ నుంచి సంటి గారు మాట్లాడారు, ఏదో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇంకా మిగతా ఎవరు రాలేదు. మేము 26వ తారీఖు నుంచి ఈ రోజుకి 12 రోజులు బట్టి ధర్నా చేస్తున్నాం. మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. కార్పొరేటర్లుగా గెలిచిన వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి మీ సమస్యను ఒక్కరు కూడా అడగట్లేదు, చెయ్యట్లేదు. ఇంకా మాకు పైగా మనుషులు తెచ్చి పనులు కూడా చేయించుకుంటున్నారు బయట. మేము అప్పటికి మొన్న టాటర్లు ఆపాం, నిన్న టాటర్లు ఆపాం. అయినా సరే మమ్మల్ని అరెస్టులు చేసి తీసుకొని వెళ్ళిపోయారు. బళ్ళు బయటకు తెచ్చేసుకుని యథాపెదంగా రాత్రి పగలనగా పనులు చేయించేసుకుంటున్నారు. మా బాధను అయితే పట్టించుకున్న వాళ్ళు లేరు. చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఏ విభాగంలో పనిచేస్తారు? మీ సమస్యలు ఏంటి? మేము గత 25 ఏళ్ళుగా చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు హయాంలో కానీ ప్రతి హయాంలో మాకు ఎప్పుడు ఇబ్బందులు తప్పట్లేదు. అలాగే జగనన్న గారు కూడా మన పాత బస్ స్టాండ్ దగ్గరికి ఎలక్షన్ల ముందు వచ్చి మాకు హామీ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి హయాంలోనే మాకు జీతం పెరగదు. అలాగే ఈయన కూడా మాట తప్పడని మేము ఓట్లేసి గెలిపించుకున్నామండి. మాకు మాట ఇచ్చింది ఏంటంటే, మీ పదవిలోకి వచ్చిన 6 నెలలకే మీకు పర్మనెంట్ చేస్తాను అన్నారు. ఆ మాట ప్రకారంగా చేస్తారని మేము 4.5 ఏళ్ళుగా వెయిట్ చేసాము. ఇంకా స్పందించలేదు. దాని గురించి అని మేము సమ్మెలోకి దిగామండి. దిగి 12 రోజులు జరుగుతుంది కానీ మాకు అరెస్టులు చేయడం, మా మీద పనులు తెచ్చి చేయించుకోవడం చేస్తున్నారు. కానీ మా గోడు పట్టించుకోవట్లేదు. మాకేమీ సమాధానం చెప్పట్లేదు. ఒకప్పుడు కరోనా టైంలో మేము దేవుళ్ళు అన్నారు, మా కాలు కడిగి నెత్తిమ చేసుకుంటాం అన్నారు. మీలాగా ఎవరు చేయదమ్మా, కన్న తల్లి కూడా చేయదు అన్నారు. అక్క చెల్లెమ్మలు అన్నారు. మా ఈ రోజున అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ రోడ్డు మీద 12 రోజులుగా ఉన్నామండి. మా గోడు మీరు పట్టించుకోవాలి. మాకు ఏదో ఒక సమస్య పరిష్కారం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం 26,000 జీతం కానీ పర్మనెంట్ కానీ మాకు చెయ్యాలండి. అదేనండి మా కోరిక, మా డిమాండ్స్. 12 రోజుల నుంచి సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు దిగి రాలేదనుకుంటున్నారు? నిన్న అరెస్టులు కూడా చేశారు, బలవంతంగా పోలీస్ స్టేషన్ లాక్కెళ్లారు. ఎలా స్పందించారు? ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉంటే సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు అధికారులు, పాలకవర్గం, ప్రభుత్వం ఈ సమస్యను జటిలం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సానుభూతితోటి అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు నిత్యావసరాల ధరలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, కానీ మాకు వేతనాలు పెరగట్లేదు. పిఆర్సీ ప్రకారంగా కనీస వేతనం అమలు చేయట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయట్లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు చేయట్లేదు.
ఈ రోజు మేము కొత్త కోరికలు ఏమి కోరట్లేదు. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అమలు చేయమని అడుగుతా ఉన్నాం. దాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. అందువల్లనే కార్మికులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. ప్రజారోగ్యం అలాగే పట్టణ పరిశుభ్రత ఇవన్నీ ఆలోచించి మరి ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ప్రత్యామ్నాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనుకోవచ్చు. అటు సచివాలయ సిబ్బంది కానీ, కార్పొరేటర్లు కానీ, కొన్ని చోట్ల ఇతర విభాగాల్లోని వారితో కూడా పారిశుద్ధ్య పనులు చేయిస్తుంది. ఏ విధంగా అర్థం చేస్తుంది? ప్రభుత్వం ఇది రచ్చగొట్టుడు చర్య. మా సమస్యలు పరిష్కారం చేయాల్సింది బదులు మా సమస్యలు పరిష్కారం చేయకుండా పోటీ కార్మికుల్ని తీసుకురావటం, పోటీ వాహనాలను తీసుకురావటం, ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బందిని తీసుకురావడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప, ఇది సమస్యను జటిలం చేసే విధంగా వ్యవహరిస్తుంది తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం ఇది సరైన చర్య కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అరెస్టులు చేయించడానికి కానీ, పోటీ వాళ్ళతోటి పనులు చేయించడం కానీ ఇది మానుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తుంటే పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కార్మికులు చూస్తున్నాం కదా, మన నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ఎవరు కూడా సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరు కూడా వెళ్ళకపోవడంతో ఈరోజు నిర్మానుష్యంగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం మారింది. ఆ గేటు ఎదుటే బైఠాయించారు. ఎవరిని కూడా లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నిన్న పోలీసులు ఏలూరులో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరం వద్దకు వెళ్లి ప్రైవేట్ వారి వాహనాలను బయటకు తెచ్చుకోవడం కోసం వీరందరినీ బలవంతంగా అరెస్టు చేయడంతో ఈరోజు ఉద్రిక్తత మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామంటూ ఈరోజు ఏలూరు కార్పొరేషన్ ఎదుట కార్మికులందరూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం నుంచి.